అయోధ్య రామ మందిర ట్రస్ట్ కు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఈ విషయంపై పోలీసులు నిఘా విభాగం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం చేశారు. అయితే అయోధ్య రామాలయాన్ని పేల్చివేస్తామని బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. దీనికి ముందు కూడా ఆలయంపై దాడి చేస్తామని అనేక సార్లు బెదిరింపులు వచ్చాయి. ఉగ్రవాద ముప్పు ద్వారా ఇప్పటికే అయోధ్యలో ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రామాలయం చుట్టూ దాని చుట్టుప్రక్కల ప్రాంతంలో అయోధ్యమైన భద్రతా వ్యవస్థ ఉంది. ఇది మాత్రమే కాదు, మొత్తం ప్రాంతం ఎంట్రీ డ్రోన్ వ్యవస్థతో అమర్చబడింది. మరోవైపు రామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా సమాచారం ఇస్తూ రామ మందిర భద్రత కోసం దాదాపు 4 కిలోమీటర్ల భద్రతా గోడ నిర్మాణం ప్రారంభించినట్లు తెలిపారు. ఈ గోడ 18 నెలల్లో సిద్ధమవుతుందని చెప్పారు. ఈ గోడను ఇంజనీర్ ఇండియా లిమిటెడ్ నిర్మిస్తోంది. అయోధ్య రామ మందిర ట్రస్ట్ కు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఈ విషయంపై పోలీసులు నిఘా విభాగం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం చేశారు. అయితే అయోధ్య రామాలయాల్ని పేల్చివేస్తామని బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. దీనికి ముందు కూడా ఆలయంపై దాడి చేస్తామని అనేక సార్లు బెదిరింపులు వచ్చాయి. ఉగ్రవాద ముప్పు దృష్ట్యా ఇప్పటికే అయోధ్యలో ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రామాలయం చుట్టూ దాని చుట్టుపక్కల ప్రాంతంలో అభేద్యమైన భద్రతా వ్యవస్థ ఉంది. ఇది మాత్రమే కాదు, మొత్తం ప్రాంతం ఎంట్రీ డ్రోన్ వ్యవస్థతో అమర్చబడింది. మరోవైపు రామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా సమాచారం ఇస్తూ రామ మందిర భద్రత కోసం దాదాపు 4 కిలోమీటర్ల భద్రతా గోడ నిర్మాణం ప్రారంభించినట్లు తెలిపారు. ఈ గోడ 18 నెలల్లో సిద్ధమవుతుందని చెప్పారు. ఈ గోడను ఇంజనీర్ ఇండియా లిమిటెడ్ నిర్మిస్తోంది.